తగ్గించుకొని తను మా ఆయన ఏంటండి బాప్తిసం తీసుకొని పేదలకు సువార్త మనం ప్రకటించాడంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ రాజులు ఉన్నారా అధికారులు ఉన్నారని చూడలేదండి. ఆయన పేదలకు సువార్త మనం ప్రకటించాడంటండి. సువార్త చెప్పువారి పాదములు ఎత్తైన పర్వతాల మీద సుందరమై ఉన్నాయటండి. ఆ పాదాలు దేవుడు ఏలుచున్నాడటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని ఎవరు ఏలాలండి? దేవుడే ఏలాలండి. మనల్ని చూసినప్పుడు శత్రువు ఒక్క త్రోవను వస్తుందేమో, 7 త్రోవ అవుట్, గెట్ అవుట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి 3 తెరే మనలో ఉన్న యాజకుడు టచ్ చేయాలనుకుంటుందండి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాదాల కింద ఉంచాడండి శత్రువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు దేవుణ్ణి శోధించిందండి. మరి నువ్వు దేవుడు అయితే రాళ్ళు కదండి రొట్టిని చేసుకొని తినమంటది. దేవుని నామానికి సాతానా పో నా వెనక్కి. దేవుని నామానికి మహిమ కలుగాక. నీ దేవుడైన యెహోవాను శోధించవలదంటాడు కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మ దేవుడుగా త్రియేక దేవుడుగా ఆది సంభూతుడుగా ఆది అంతము లేని దేవుడు అద్వితీయ దేవుడుగా త్రియేక దేవుడు ఏకైక దేవుడుగా వాక్యమే దేవుడే వాక్యం కనుక ఆ వాక్యం శరీరధారి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు కదండి. ఆయన శరీరధారి 100 పాళ్ళు దేవుడు, 100 పాళ్ళు కూడా నరుడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కావాలంటారా కాదంటారా? ఏమండి అవునా? ఓకే కదండి. మనకి ఓకే షాపులు కూడా ఉన్నాయి ఏలూరులో. దేవుని నామానికి మహిమ. వస్త్రాలు కదండి, వస్త్రాలు మరి ఆ గోల్డ్ అన్నీ ఓకే అన్నిటికీ ఓకే అంటాం. దేవుని పని చేయటానికి మటుకు ఓకే అనలేవు కదండి. నోరు రాదు. ఎందుకు? శత్రు ప్రభావితం చేస్తుందంట. యేసు ప్రభు మీదే దాడి చేసిందంటే అది దానికి ఎంత ధైర్యం అండి. ఈరోజు మన మీద దాడి చేయడానికి మనమెంతటి వాళ్ళం అండి, ఏ పార్టీ వాళ్ళం అండి కదండి. నరుని జ్ఞాపకం చేసుకుంటానికి కదండి దేవుడు మనల్ని నేను నరుని జ్ఞాపకం నేను ఏ పార్టీ వాడిని అంటాడు దావీదు కదండి. దావీదు భక్తుడు అంటాడా? నరుడు ఏ పార్టీ వాడు కదండి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదండి. ఆయన పోలికతో మనల్ని చేసుకొని మన పోలికతో ఆయన ఏం చేశారండి? దివి నుంచి భూమికి దిగి వచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే సత్యం, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, జీవాధిపతి మనలో ఉండి కదండి మనం జీవమగల దేవుని ఆలయమై ఉన్నామండి. ఈ లోకాశలకి లొంగిపోకూడదండి. లోకాన్ని జయించేవాడు మనలో ఉన్నాడని ఆయన మీద దృష్టి నిలపాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు మనం స్వపరీక్ష చేసుకో. సెల్ఫ్ కంట్రోల్ కదండి. ఏది చూస్తే పానీపూరి చూసే ఉంటాం బాగా లొట్టలేసేస్తుంది కదండి బుగ్గలు. అవునా? ప్రతి ఒక్కడు. ఎందుకంటే హైటెక్ సిటీలో అప్పుడు హైదరాబాద్లో అటు ఏంటంటే సిటీస్లో ఉండేవి. ఇప్పుడు మనకు కూడా వచ్చేసి విలేజ్లో కూడా వచ్చేసినాయి. ఎవరు చూసినా పానీపూరి. అది తింటే తర్వాత ఉంటుంది మసాలా అండి కదండి. తర్వాత ఉంటుంది పిల్లలు కూడా పుట్టట్లేదండి అది తింటే. ఎన్ని వస్తున్నాయో తెలియట. పానీపూరి తీసుకురా నాకు. అబ్బో పానీపూరి అంట అంత స్టైల్ మరి కదండి. నేను 15 years హైదరాబాద్లో ఒక్కసారి 2 సార్లు, ఒకసారి సేవకురాలు ఒప్పించింది, ఒక్కసారి మా మేనగోడ కూతురు ఒప్పించింది. ఈ 2 times తప్ప నేను ఎప్పుడు బలవంతం చేశానని తిన్నానండి. ఎప్పుడు కూడా బజార్లో తినడానికి ఇష్టపడనండి. దేవుని నామానికి మహిమ కలుగును. నా గొప్పతనం కాదు కానీ నాలో ఉన్న యేసు ప్రభు గొప్పతనం అండి కదండి. చూస్తే ఊరుకోలేము. అంటే చిన్నపిల్లలు ఎవరు అసలు వచ్చేవారండి, జాబ్ చేసుకునేవారు నా దగ్గరికి వస్తే నన్ను హోటల్కి తీసుకెళ్ళాలని ఆడక ఆశ. మా ఆంటీ గారు నాతో రావాలి, నాతో వచ్చి భోజనం చేయాలి, మా ఆంటీ గారికి నేను ఇప్పించాలని ఒక్కసారి వెళ్ళానండి. ఎప్పుడు కూడా నన్ను హోటల్కి తీసుకురావద్దమ్మా, ఎప్పుడు హోటల్ నుంచి మీరు నాకు తీసుకురావద్దు అని చెప్పేసి. ఇక్కడ భీమవరంలో ఒక ఆవిడ సమోసాలు చేస్తారండి. అక్కడ భార్య భర్తలు మా ఇంటి పక్కనే అనమాట. అది
పోనీ ఇక్కడ మన ఊరోళ్ళు కదండి, ఇక్కడ తిన్నాం సమోసాలు. ఆ అమ్మాయి ఆశ సేవకురాలతో మనం ఏంటి స్పెండ్ చేయాలని కదండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. మన దగ్గర డబ్బు లేదని కాదు, మనం చేసుకోలేమని కాదు, చేసుకోలేకపోతే గంజి పోసుకొని తాగుతాం కదండి, లేకపోతే. కానీ ఆ అమ్మాయి డబ్బులు కాదండి, ఆ అమ్మాయిలో ఉన్న ఆశ, సేవకురాల మీద ఉన్న, సేవకురాలలో ఉన్న సేవకుడి మీద ఆశ ఆశ ఆశ. దేవున్న మనకి మహిమ కలుగాక. సేవకులు అంటే మనం ఎలా ఉండాలండి? ఎదుట వాళ్ళు మనలో నుంచి పరిశుద్ధ అగ్ని తాకిడి రావాలంటే దేవున్న మనకి మహిమ కలుగాక. వాళ్ళకి తాకిడి లేదంటే వాళ్ళు ఇంకా బురదలో ఉన్నారని అర్థమైపోతుంది మరి కదండి. పరిశుద్ధ ఆత్మ తాకిడి లేకపోతే ఎవరు సత్యాన్ని ఒప్పుకోరు కదండి. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవాన్ని అన్నాడు కనుక జీవాధిపతి మనం చూసినప్పుడు ఒక్కొక్కరికి మనం ఎలా ఉండాలండి? ఒక్కొక్క పత్రికలాగా ఉండాలంట కదండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం చూసిన వాళ్ళు దేవుళ్ళకి రావాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మన ప్రవక్తను చూసి దేవుళ్ళకి మనం చెప్పక్కర్లేదండి కదండి, మనం చెప్పక్కర్లా. దేవుళ్ళ కాళ్ళే దేవుడు మనలో ఆయన వెలుగు ప్రజ్వలింపచేశాడు. యేసయ్య అంటేనే వెలుగు కదండి, అవునండి. ఒక్క క్యాండిల్ వెలిగిస్తే 1,000,000 క్యాండిల్ వెలిగించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1,000,000 క్యాండిల్ వెలిగించవచ్చు. ఆ 1,000,000 క్యాండిల్, అందుకనే దేవుడు యేసయ్య మనలో వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును ప్రజ్వలింపచేస్తే చీకట్లో ఉన్న వారందరూ వెలుగులోకి వస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారంగా మనం ఉండాలండి. ఇంకా ఎంతసేపు చూసినా, ఎంత కిందకు చూసుకొని లోకాన్ని చూసి పాపాన్ని చేసిని అలసి సొలసిని చెంత చేరిన కదండి. లోకాన్ని ఎంతసేపు లోకాన్ని ప్రేమిస్తామండి, అవునా? లోకాశలతో లొంగిపోతుంది మా హృదయం కదండి. దేవుని నామానికి మహిమ కలుగాక. లోకాన్ని జయించేవాడు మనలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం జయించలేమండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మేయుడు లోకాన్ని జయిస్తాడండి కదండి. ఆశలకు లొంగపోకుండా మనకి ఏం చేస్తాడు ఆయన? మనకి ఎంత కూడా ఆయన పరిశుద్ధాత్మ నింపబడుతుంటాం కదండి. మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఏది చేయాలో మనలోంచి ప్రేరేపణ కలుగజేస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ కలిగి ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏ ఆశతో ఉండాలండి? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట కదండి, అవునా? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈ నూతన సంవత్సరం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. ఏం పండుగలండి మనకి? ఇంటి పండగ ఫస్ట్, తర్వాత ఒంటి పండగ, తర్వాత పంటి పండగ, అవునండి. ఫస్ట్ ఏమో ఇంటి పండగ, తర్వాత ఒంటి పండగ, తర్వాత పంటి పండగ. ఈ 3 పండుగలు ఉన్నాయి మనకి. క్రిస్మస్ వచ్చిందంటే క్రైస్తవులు ఎక్కడ ఉంటామండి? షాపింగ్ మాల్, అవునండి. ఎన్ని వస్త్రాలు తీసుకున్నా సరిపోవు, నాతో సహా కదండి, అవునండి. వస్త్రధారణ వెళ్ళిపోతాం అక్కడికి, చక్కగా షాపింగ్స్. ఏం పంటి పండగ అంటే ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఎలాగా అనేది ఒక సమస్యలాగా ఏర్పడిపోద్ది మనకి కదండి. ఈ ఐటెం కాదు, ఆ ఐటమ్, ముంత బిర్యానీ, దమ్మ బిర్యానీ, దుమ్ములు ఉండాలి కదండి. మరి కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కదండి. ఎన్నో ప్రాన్స్, ఫిష్, ఏమేమి వండుకోవాలో, ఎన్ని వండుకున్నా ఎప్పుడు తినే ఇంకా ఆశ కదండి. అలా చేయాలి, ఇది ఫ్రై చేయాలి, ఎన్నో ఉంటాయి, ప్రాన్స్ బిర్యానీ అని కదండి. మనం అన్నిటి మీద ఆశ ఉంటుంది. దేవుని వాక్యం మీద ఆశ ఉండాలి కదండి. దేవుడి వాక్యంతో స్పెండ్ చేయాలి కదండి, అవునండి. ఆ వాక్యం శరీరధారి అయినప్పుడు మనం వాక్యంతో స్పెండ్ చేస్తే, ఎంతసేపు స్పెండ్ చేస్తే అంతసేపు కూడా ఏముంటుందండి అక్కడ? మనము ఆయన యేసుక్రీస్తు ప్రభు మనం ఏక శరీరమై ఉంటామంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏక శరీరం కదండి. చెట్టుకు మంచు ఉంటే విడిపోద్దండి, విడదీయగలమా మనం? చెట్టుకు మంచు ఉంటే విడిపోదండి. అలాగా క్రీస్తు ప్రభుని మనల్ని విడదీసేది ఎవరండి? ఎవరిని ఉన్నారండి? మనం ఏకమైనప్పుడు. ఆ ఏకమయం అవ్వాలంటే ఏం చేయాలండి? లైఫ్ గైడ్తో స్పెండ్ చేయాలండి కదండి. ఒక ప్రార్థన ఆయుధం ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడండి? ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు. ఎందుకంటే
అపాయం వచ్చినప్పుడు ఉపాయం లేని వారం కావండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని ఆప్షన్లు ఇస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ అంట వెంబడిస్తున్నాడటండి ఆయన, కదండి. నశించిన ఇశ్రాయేల్ దగ్గరికి ఏంటంటే ఎవరు నశించిపోతున్నారంటండి? ఇశ్రాయేల్ జనాంగమే ఎక్కువైపోతుంది స్టైల్ మనకి, కదండి. ఇశ్రాయేల్ జనాంగమే. ఆయన యాకోబుని ఏం చేశాడండి? ఇశ్రాయేల్గా మార్చాడటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబుని ఇశ్రాయేల్గా మారిస్తే ఆ దేవుడు ఆశీర్వదించిన బిడ్డలు ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకాశలకి పడిపోతున్నారు, కదండి. మనం ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళాలంటే, డోక్రా గ్రూపులో మనీ వస్తుందంటే, ఎక్కడైనా మనకి డబ్బులు వస్తున్నాయంటే ఏం చేస్తామండి? రేపటికి ఇవ్వాలే సిద్ధపాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీటింగ్కి వెళ్ళాలంటే పర్వాలేదులే, పాటలు అయిపోతాయిలే, పాటలు అయ్యాక మనం వాక్యానికి వెళ్ళొచ్చులే, కదండి. మనస్సులో దేవుడు ఉన్నాడని కూడా ఆలోచించేయం మనం. మన ఆలోచన సపరేట్ అయిపోతుంది, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆలోచన వెళ్ళొచ్చులే, ప్రార్థనకి ముందు వెళ్ళొచ్చు, పర్వాలేదులే, కదండి. ఎవరు చూస్తున్నారండి ఇదంతా? సృష్టికర్త. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయం గలవాడిని బలపరచుడికై యెహోవా కనుదృష్టంట లోకమందంతటా సంచారం చేస్తున్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం బిర్యానీ చేసుకుంటే ఎవరైనా వచ్చారంటే మోతేసేస్తాం గబగబా వెళ్ళి, అవునండి. నాతో సహా మేము, కదండి. అయ్యి ఉండొచ్చు. చెప్పేవారికి వినేవారికి వర్తిస్తుంది వాక్యం అనేది. 2 నచ్చలు కట్టుమండి, ఇది మూలుగులతో సహా దూసుకుపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, కదండి. మూతేసేస్తాం, మరి కూర చేసుకుంటే వేసేస్తాం, అవునండి. ఎంత దాపరికం అండి. దేవుని ధరించుకొని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టాలు, మన తమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు వస్తే మనం ఏం చేస్తామండి? ఎక్కడ ప్రాన్స్ మంచిగా ఉంటాయో, ఎక్కడ ఫిష్ బాగుంటుందో, ఎక్కడ సినేరిపేటలో మటన్ బాగుంటుందో, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఏలూరు కనుక సినేరిపేట మటన్ బాగుంటుంది, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, కదండి అని ఆలోచన చేస్తాం. అదే సేవకులు రానివ్వండి, లేకపోతే పేదవాళ్ళు రానివ్వండి, గొప్పవాళ్ళు రానివ్వండి, ఎవరు వచ్చినప్పటికీ మూతలేస్తాం, కదండి. ఎందుకు ప్రవేశపడి ఆ సమయంలో దేవుడు ఇక్కడ ఉంచాడు అనేది మనం గమనించాం, కదండి. సేవకులమే, నాతో సహా ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, కదండి. పాప నేను చేయాలంటే ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడంట, కదండి. మనకి క్షమాభిక్ష పెట్టాడు ఆయన, కదండి. అందుకని ఈ క్షణాన్ని మనం జీవించగలుగుతున్నాం, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎంత ఎలర్ట్గా ఉండాలండి. ఎన్ని టైం అంట, సమయము అసమయము అనక, అవునండి. మరి ఆర్సీఎం తెచ్చేవాళ్ళ గురించి చెప్పాలంటే నాకు చాలా వండర్ అవుతుందండి. ఒక టైంలో అసలు నాకు నేనే వండర్ అవుతుంటా. వాళ్ళు క్రమం తప్పరండి. దేవుని నామానికి మహిమ కలుగాక. తర్వాత బలహీనతలు పక్కన పెట్టేయండి. ఆయనకి ఇష్టమైతే మనం బలహీనతలు పక్కన పెట్టి మనం వాడుకుంటానికి ఆయన చూస్తాడు దేవుడు, కదండి. దేవుని నామానికి మహిమ. ఆయన పని చేస్తుంటే కొన్ని మనుషులు కదా బలహీనతలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి కొంచెం తక్కువ ఉంటాయి. ఆయన దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, నేను క్షమించాను అంటాడు, కదండి. అంటే చేయమని కాదు, మనిషి అన్న తర్వాత. ఎందుకంటే నరుని హృదయం ఎల్లప్పుడూ చెడ్డది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా చెడ్డదేనంట, కదండి. కానీ నేను క్షమించన్నాడు కనుక ఈ నిమిషాన్ని జీవించగలుగుతున్నాం, కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడే ఉందని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, కదండి, మార్పు లేని వాడు కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు మనలో ఉండి యాజకత్వం చేస్తూనే ఉంటాడు. ఎవరెన్నన్నా అనుకోనివ్వండి, మనకు అనవసరం ఎవరి మైండ్. ఐ డోంట్ లైక్. మనం ఏం చేయాలండి? లెక్క చేయకూడదు. మనలో ఉన్న యాజకుడు గొప్పవాడు, లోకాన్ని జయించినవాడు, లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు మన దేవుడు, కదండి. శత్రువు ప్రభావితం చేస్తుంది ఫోన్ల ద్వారా. ఎవరింట్లో వాళ్ళు ప్రేమలు లేవు, ప్రేమ దోమ అంటారు ఏదో, కదండి. ప్రేమలు లేవు ఇవాళ.
ఎవరింట్లో వాళ్ళు ఎవరి రూముల వాళ్ళు కదండి. ఆ ఫోన్ చూడటానికి టైం సరిపోట్ల, దాంతో స్పెండ్ చేస్తున్నారండి. ప్రపంచం అంతా ఫోన్లో కనిపిస్తుంది. పొట్టలో ఉన్న బొడ్డోడు కూడా ఎప్పుడు బయటకు వచ్చేసి మా అమ్మ మా నాన్న ఫోన్ చూస్తున్నారు, నేను కూడా సెల్ చూడాలని వాడెంతో తాపత్రయం పడిపోతున్నాడు. బయటకు వచ్చేయాలని దేవుడు నామానికి మహిమ కలుగాక. పొట్టలో ఉంటే సెల్ మా అమ్మ మా నాన్న చూస్తున్నారు కదా, నేను చూడలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను, ఆడికి కూడా తొందర వచ్చేస్తుందంటే దేవుడు నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనం ఎందుకంటే పాతవన్నీ గతించిన అన్నీ క్రొత్తవాయిను కదా. మునుపటి సంగతులు తలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలిచిందని మీరు ఆలోచన చేయరా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకెంత మట్టికి దేవుడు మనకు ఆ కార్యం చేస్తున్నాడా, ఈ కార్యం చేస్తున్నాడా, మనకి అంత ఇస్తున్నాడా, మనకి ఎంత ఇస్తున్నాడా, మనకి ఇల్లు ఇస్తున్నాడా, వాకిలు ఇస్తున్నాడా, ధనధాన్యాలు ఇస్తున్నాడా, భోగభాగ్యాలు ఇస్తున్నాడా, ఇదే చూస్తూ ఉంటాం కదండి. దేవుడు పరిశుద్ధాత్మ నింపబడాలి కదండి. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది అంటాడు. అవునండి. మరియ తల్లికి 1 అంటాడా, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పరిశుద్ధుడు పుడతాడు, దేవుడు కుమారుడు అని పడతాడని. 28 ఏముంటుందంటే 1:28 ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, దేవుడు నీకు తోడే ఉన్నాడని చెప్పుద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. మరియ తల్లికి ఏమంటుంది, సర్వోన్నత శక్తి పొందుకొని మరి దేవుడు కుమారుడు పుడతాడు కదా. మరి ఇక్కడ ఈ కొండసీమలలో ఉన్న మరి ఎలిజబెత్ ఇంటికి ఎలా వస్తుందండి? వచ్చి ఎవరికి వందనాలు చెప్పిందండి? ఎలిజబెత్ చెప్పిందా? ఇక్కడ సర్వోన్నత శక్తి పొందుకున్న ఎవరండి? మరియ తల్లినా? మరి వందనాలు ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? తన్ను ఆత్మతో నింపబడిన వాడు తగ్గించబడతారంట. ఆత్మ లేని వాడు నా వాడు కాదంట. అతనే ఆమె నాకు వందనాలు చెప్పాలని పాస్టర్స్లో ఉంటుందండి. మనలో ఈగో 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 చూసి చూడనట్టుంటాం. పక్కన ఆవిడ వస్తుంది కదా మనకు వందనాలు చెప్పొద్దులే, ఆయన వస్తాడు కదా వందనాలు ఏంటండి? దేవుడు చూస్తున్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదండి. ఈ జీవనది మనలో ఉంది కదండి. అవునా? ఇది మానేస్తాం కావున భూమి మార్పు నొందవచ్చు, దాని జనములు ఘోషించవచ్చు, నురుగు కట్టవచ్చు, ఆ పొంగునకు మనం భయపడమంటే దేవుని మనకి మహిమ కలుగాక. ఒక నది కలదు, దాని కాలును దేవుని సర్వోన్నతమైన స్థలములు, దేవుని దేవుని పరిశుద్ధ స్థలం అంటే మంది. దేవుని నామానికి మహిమ కలుగాక. మనమే ఆయన ఇల్లండి. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధ పరుస్తుందంటే నీ స్థలాన్ని కదండి. మనం ఎప్పుడైతే స్తుతించి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మహింపరిచి ఆయన నామాన్ని గణపరుస్తుండి ఆయన క్రియ చేస్తుంటామో, అందుకనే పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అంట. యెహోవాకు మనం అప్పిస్తామండి. తన బిడ్డలు ఎంతగా హెచ్చించుకుంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి. అందుకనే అరుణోదయాన్నించే దేవుడు దానికి సహాయం చేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరుణోదయాన్ని కదండి. ఒక నది కలదు, దాని కాలువను దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నాయి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆమేన్. దేవుడు మనకి మహిమ కలుగా. ముందు సువార్త అది ఏంటి అని మనం చెప్పాలి, ముందు రిఫరెన్స్ చెప్పాలండి, చెప్పి చదవాలి. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది త్వరగా. ఎందుకంటే కొన్ని కీర్తనలు 46:4 దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళాకైనా చదువుకుంటారండి. ఎందుకంటే అది మనం జ్ఞాపకం చేయాలి. కొంతమంది కొన్ని తలంతులు ఇస్తాడనమాట. ఒకవేళ అది వాళ్ళకు గుర్తు ఉండకపోవచ్చు, నాకు కూడా కదండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆత్మ మనకి భయపెట్టేస్తుంది అనమాట. ఆత్మ ఏం చేస్తుందండి, ఆ వాక్యం మనకి దేవుడు మాట్లాడాడు కదా ఎత్తుక్కుంటూ ఉంటాం కదండి. దేవుని ముందు రిఫరెన్స్ చెప్పాలి మనం చెప్పి. ఎందుకంటే ప్రవక్తల ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుందటండి. దేవుడు మనకి మహిమ కలుగాక. నాకేమీ తెలియదండి, నేనేదో ప్రవచించేశానండి, నేనేదో చెప్పేశానండి. నో నో నో. దేవుడే ఉన్నాడు,
ప్రవక్త ఆత్మ కొరింథీలో ఉంటుంది అనుకుంటా కదండి. ప్రవక్త ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందంట. మన పాత్రలోకి వస్తేనే కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుక ఏమవుతుందండి, ఈ పాత్రలోంచి బయటకు వస్తుంది ప్రవచనం అనేది కదండి. ప్రవచనం పాత్రలోంచి మనకి తెలిసిన తర్వాతే బయటికి వెళ్ళడవుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వాక్యం ఎల్లడి అగుడు తోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. ఎంత ఈ వెర్రివాడినైనా దేవుడు ఇష్టపడితే ఆయన ఏర్పాట్లో ఉంచుకుంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పోట్లాడటానికి మాట్లాడటానికి ముందుకు సాగిపోతుంటాం. అబ్బో మేమంతా నువ్వెంత. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని ధరించుకున్న వారు భూమి వరకు ఆయన పాదాల వరకు సరెండర్ అయిపోతారండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మొన్న సెమీ క్రిస్మస్కి చెప్పారు కదండి, ఆయన ఎవరు, డేవిడ్ పాల్ గారు, రెవరెండ్ డేవిడ్ పాల్ గారు ఆర్ఆర్కే మూర్తిగా దగ్గర ప్రధాన వ్యక్తిగా పనిచేశాడటండి. రేడియోది కూడా చేశాడంట ఆయన కదండి. ఆయన అన్నాడు, నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి ఆడు బతికిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పల్లెటూరులు కదండి. అలాగే దేవుళ్ళో ఉన్నవాడు మన జోలికి చిన్న చేతకానుడు వచ్చిన మనం నోరు మూసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని ధరించుకున్నాం కనుక మనం దేవుడికి సరెండర్ అయిపోయిన వాళ్ళు. లేకపోతే మామూలుగా ఉండదండి, మసాలయే. వాళ్ళు మన ముందు వచ్చి మాట్లాడటానికి సరిపోతారా? దేవుని నామానికి అంత ఉంటుంది. వాళ్ళకి మన ముందు వచ్చి నిలబడటానికి అధికారం ఉంటుందా? దేవుని ధరించుకున్నాం, ఆయన పడ్డాడు కనుక మనం కూడా శ్రమలన్నీ అనుభవించే వారంగా ఉండాలి. లోకానికి చూపించాలి మనం దేవుణ్ణి కదండి. మనలో ఉన్న యేసు క్రీస్తు ప్రభుని లోకానికి చూపించాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. వాళ్ళు మన మీదకి రావటమే, మన ముందు నుంచుంటేనే జరుగుద్దా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో ఎప్పుడైతే మనం దేవుని యేసు క్రీస్తుని ధరించుకున్నామో, సృష్టికర్తను ధరించుకున్నామో, వాళ్ళు మన మీదకు వస్తారండి. రావాలి, వస్తేనే మనకు ధన్యత. దేవుని నామానికి మహిమ కలుగాక. శ్రమలు పట్టడం ధన్యత అండి. దేవుని నామానికి మహిమ కలుగాక. అయ్యో వాళ్ళు అలా అన్నారే, మనం వాడిని అనలేకపోతున్నాం, వద్దు అనకూడదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడికి అప్ప చెప్పాలి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మందిరంలో పని చేసి నేను పని చేశాను, దేవుడు పని చేసిన వాళ్ళకి దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను పని చేశాను అంటే దానికి ఎవ్వరూ లెక్కలు చెప్పలేరండి. దేవుని నామానికి మహిమ కలుగాక. నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యిపోతే మాని. నేను ఎవరు అడిగారు? దేవుడు సన్నిధికి వచ్చి చేయాలని ఆశ ఉంటే చేయకపోతే మానే. నిన్ను ఎవరు వచ్చి కష్టపెట్టరు కదా, నువ్వు వచ్చి చెయ్యని అడగరు కదా, రాకపోతే ఎవరు అడగరు కదండి. దేవుడు సన్నిధిలో చేసిన వాళ్ళకి ఏమొస్తుందండి? దీవెన కుమ్మరిస్తాడు దేవుడు చూస్తూ నేను ఇవ్వకపోవచ్చు మీకు జీతం, దేవుడు ఇస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. మనకి మనుషులు ఇస్తే కానుకలు ఎంత ఇస్తారండి? 100 ఇస్తారు, 50 ఇస్తారు, 10,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు. కానీ దేవుడు ఆకాశవాకుడిపితే పట్టజాల దీవులు కుమ్మరిస్తే సమృద్ధి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప దేవుని సృష్టికర్తను ధరించుకున్నామే, మనల్ని సృజించిన వాడిని మనం ధరించుకున్నామే. ఇంకా మనకెందుకండి భయము? ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వేదన చెందుతాడండి కదండి. మనం బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళు తెలియక వాళ్ళు అలా చేస్తారు, కానీ మనం ఆపుకోలేం, మనుషులం కనుక కదండి. అందుకని దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకని ఈ ఇంటి పండగ మనం సెల్ఫ్ దులుపుకోము. ఏం చేస్తాం? సెల్ఫ్లన్నీ దులిపేస్తాం ఇంట్లో కదండి. అబ్బా ఎంత నీట్గా, వాళ్ళ ఇంటికన్నా మన ఇల్లు చాలా గ్రాండ్గా ఉండాలి. సెల్ఫ్ వేసేసుకోవాలి. దేవుడు కూడా రాకూడదు, ఎవరు రాకూడదు, యాజకులు రాకూడదు మన ఇంట్లోకి. మనం తలుపేసేసుకుందాం దేవుడు ఇచ్చిన ఇంట్లోకి, ఎవ్వరూ రాకూడదట. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు. దైవజనుడు యేసుక్రీస్తు ప్రభు యాజకుడు అడుగులుంచుతాడని వాళ్ళకి అర్థం తెలియని వాళ్ళు, తెలివిలేని వాళ్ళు ఏం చేస్తారు? మా ఇంట్లోకి ఎవరు రాకూడదు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందకపోడు. ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప సంఘటన, మర్మాలు ఉంటాయండి దేవుళ్ళో. ఆ మర్మాలు మనం కనిపెట్టాలి. మర్మం లేకుండా మనకి ఏమి దేవుడు మనల్ని ఏంటండి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మర్మాలు ఉంటాయి.
అందుకనే మోషే గారిని స్త్రీలు వెళ్ళినప్పుడు ఏమంటారు రాజుగారి దగ్గరికి, మోషేని చంపలేదు ఏంటి అని అడుగుతారు. అడిగితే హెబ్రీ స్త్రీలు చురుకైన వారట, ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారట. ఎంత మర్మం పెట్టారండి ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వంశాభివృద్ధి చేశాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మర్మం అంటే మంచిగా మర్మం పెట్టచ్చండి. తప్పు చేయటానికి, దైవజనుల మీదకి వెళ్ళటానికి అది కాదు మర్మం. ఏం చేయాలండి? దైవజనులు నీతిమంతు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక అంటాడు దావీదు భక్తుడు. అంటాడండి నీతిమంతులు ఒక మాట అంటే ఏమైపోద్ది? మన నీతిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి గద్దిస్తే ఏమవుతుంది? పడాలి మనం. అప్పుడు మనకి ఏంటి వస్తుందండి? దేవుడు స్పిరిట్ వస్తుందండి. దేవుడు మనకి మహిమ కలుగాక. అసలు స్పిరిట్ అంటే ఏంటో తెలియాలి కదండి. దేవుడు ఆత్మతో నింపబడదాం, శిరస్సు నుంచి శ్రీపాదం వరకు కదండి. స్పిరిట్ అంటే అదే అనమాట, ఆత్మ అంటే. అందుకనే ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు కదండి. మనం ఇంకో చిన్న వచ్చిన 2 చూసుకొని ముగిద్దామండి. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. మరి పాస్టర్ గారు చెప్పారు మంచి లేఖనాలు కదండి. అవి మరి నేను కూడా చిన్నది ఏంటంటే ఇర్మియా గ్రంథం తీయండి, 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. తల్లి గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భం ముందు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠితిని, జనములకు ప్రవక్తగాను నేను నియమిస్తే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా. చాలండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును కదండి. వాక్కు ప్రత్యక్షం అవుద్దంటండి. దేవుడు వాక్యం ఏంటండి మనకు ప్రత్యక్షమైతే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కనుక ఆ వాక్యం శరీరధారే మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడండి. దేవుడు నా మనకి మహిమ కలుగక. మనం అక్కడ ఆగాలండి. దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నా అంటే ఆగి ధ్యానం చేయాలండి కదండి. మనం స్వపరీక్ష చేసుకునే వారేమన్నా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఏంటంటండి గర్భంలో మనల్ని వేయలేదంట దేవుడు కదండి. వెయ్యక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భం నుండి బయలుపడక మునిపే కదండి. మరి తల్లి గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రత్యక్షించి ఉన్నాను అంటాడు కదండి. జనములకి ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం ఇంత గొప్ప సంఘటనలు తెలుసుకొని మనం ఏం చేస్తామండి? అవేమి మనం ఏదో వెళ్ళామా, చేసామా, ప్రార్థనలో మనం వచ్చామా, మనం ఈ పొద్దున్న సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళామా, ఎక్కడికి వచ్చామా, ఇంట్లో చిన్న పర్వాలేదులే, అబ్బా మనకు మనమే సెల్ఫిష్లు అయిపోతుంటాం కదండి. ఈ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేక సెల్ఫిష్లో అబ్బా ఇవాళ వేసాం మన పర్లా దేవుడు తెలుసులే, అన్నీ ఆయన తెలుసు. మనం ఆయన పని ఎంత చేస్తున్నాము డేకి 24 అవర్స్లో ఆయనకి ఎంత ఇస్తున్నామండి? 2 hours 40 minutes అన్నా ఇస్తున్నామా? ఈ విజయమ్మగా ఇస్తారండి. నేను చెప్పగలను ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాంత గారు కూడా అంటే ఎక్కడ ప్రార్థనలోనే ఉంటారు. మరి అంటే ఎవరి గురించి చెప్పట్లేదని కాదు నేను చెప్పేది, ఉంటారు కానీ సమయాన్ని ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళ విషయంలో నేను చెప్పగలుగుతున్నా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ ప్రేమిలో కూడా ఉంది 3 గంటల ప్రార్థన. మేము తెల్లారుజామున 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 11ంటికి అలా చేసేవాళ్ళండి ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకంటే అపాయం వచ్చినప్పుడు ఉపాయం లేని వారు కాదని మనకి ఇచ్చింది దేవుడు. ప్రార్థన ఆయుధం ఇచ్చాడు కదండి. దేవుడు మనకి మహిమ కలుగు. ఇంకొక వాక్యం చూసుకొని మనం ఈ నూతన సంవత్సరంలో మనం ఏంటండి అలా నడుచుకునే వాళ్ళంగా, అలా ధైర్యంగా ఉండే వాళ్ళంగా ఉండాలని మరి ఇర్మియా 1:18-19 కూడా హెల్ప్ చేయండి ఎవరైనా. రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, రాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతటిలో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నువ్వు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. చాలండి, నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున
వారిని పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో ఆశను దీవించును గాక. ఆమేన్. ఏమంటున్నాడండి? యూదా రాజుల యొద్దకు గాని, ప్రధాన యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతట్లో నువ్వు ఎక్కడికి పోయినను ప్రకారం గల పట్టణం గాను, ఇనప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను ఉండునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేస్తారండోయ్. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు స్వరంతో నాకు వినిపించాడండి. మన హైదరాబాద్లో మరి బలగంపేటలో ఉన్నప్పుడు సేవకులు ఇంట్లో ఉన్నానండి. ఒక పైన చిన్న గది, వంటగది చిన్నది. మరి అక్కడ ఉన్న సేవకుడు ఆయన మన పరంజ్యోతి గారు కూడా వచ్చారనమాట. ఆయన ప్రవక్త ఏంటంటే మరి సంఘ పెద్ద ఆయన. వాళ్ళ ఇంట్లో మేము రెంటుకున్నాం అనమాట. ఇమ్మానుయేల్ చర్చ్ అనమాట. మరి సనత్ నగర్ బస్ స్టాండ్ ఎదురుగుండానే ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు దేవుడు నాకు స్వరం వినిపించాడండి. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడిపోవటానికి రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట కాదండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. దూసుకొని వచ్చేస్తారండి మనలో దేవుడి యాజకుడి మీద కదండి. ఈ యాజకుడు ఉన్నాడని వాళ్ళకి ఆత్మ ఉంటే తెలిసింది. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రహింపు ఉండాలండి కదండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఎప్పుడు కూడా యాజకులను తల వంచుకొని ఉండాలి. కానీ వంచుకోలేము, మనం కూడా మనుషులం కాబట్టి కదండి. ఏదో ఒకటి మాట అంటూ ఉంటాం, మనుషులం కదా, పడిపోతుంటాం, జారిపోతుంటాం కదండి. దేవుడు ఆయన సేవకులు లేవనెత్తే దేవుడే ఉన్నాడు. వాళ్ళ బలహీనతలు పక్కన పెడతాడానికి, ఇష్టమైతే వాడుకోవటానికి ఇష్టపడతాడండి. మరి ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు కదండి. ఏంటంటే నూతనంగా మనం ఏంటంటే తీర్మానం చేసుకోవాలి. దేవుడికి ఈ టైంకి మనం ప్రార్థన చేయాలి, దేవుడితో మనం స్పెండ్ చేయాలి. ఈ టైంలో మనం ఇక్కడ ఇంటి దగ్గర ఆరాధన చేసుకోవాలి ఎక్కువ సమయం కదండి. ఇంటి దగ్గర ప్రార్థన జరగాలి. ప్రార్థన గది మన ఇది ఏ కదండి, మన దేహమే దేవుని ఆలయం కదండి. అవును కదండి. మోషన్ అంటాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మరి మిరియాము అహరోన్ని పైకి రమ్మంటాడు గుడారం మాటకి. మోషే గారి ముగ్గురిని హఠాత్తుగా, ఎందుకంటే ఆయన మోషేతే పలికిన మాతో పలకలేదా? ఎవరండి? మిరియాము. మోషేతో పలికిన దేవుడు మనతో పలకలేదా అంటే చివుగ్గా ఆలకిస్తాడంట. కిందకు వచ్చి మోషే అహరోను సొంత అక్కే, సొంత అన్నే. అసూయ ఎక్కువైపోతుంది మనుషుల్లో కదండి. అవునా? అదే అనేసరికి ముగ్గురిని గుడారం మాటకు రమ్మని. ఎందుకంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా స్వరూపాన్ని దానించి తేరు చూస్తాడు. అతని గురించి మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్తల గురించి మాట్లాడాలంటే భయపడాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇది అలా దేవుడు ఆయన జీవ గ్రంథంలో లెక్కించేస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైనవాడంట. మనం మరి ఎబ్రీ పత్రిక వస్తే మనమే ఆయన ఇల్లట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయంలో ఉంటుందండి, ఎబ్రీ 3లో ఉంటుంది. కిందకు వస్తే అర్థమైపోతుందండి మనకి కదండి. మనం నిరీక్షణతో కదా మనం ఉన్న ఎడల ఏంటంట, మనమే ఆయన ఇల్లట. ఆయన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు వాక్యం ఆయనతో స్పెండ్ చేయాలి. మరి అనానీ కూడా ఏం చేస్తాడండి, మరి అంజూరపు చెట్టు కింద దేవుడితో స్పెండ్ చేస్తాడు కదండి. చేస్తే నువ్వు ఫిలిప్పితో రాకముందే నేను ఎరుగున్నానయ్యా. ఎలా తెలుసు ప్రభు నేను అంటే, నువ్వు ఫిలిప్పితో రాకముందే ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నావు కదంటే నువ్వు దేవుని కుమారుడు అని అంటే, అప్పుడు ఆకాశం ఇక్కడ దూతలు దిగుట చూసి ఇంకా అనేక ఆశ్చర్యకరాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు అని చెప్తాడు కదండి. మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చింది, అయ్యో దేవుడు మనకి ఆభరణాలంటే అవి కాదండి, ఆత్మీయ ఆభరణాలు ఇవ్వాలని, మనం ఆత్మీయతో నింపబడాలని, దేవుడు పరిశుద్ధాత్మతో సర్వశక్తితో మనం నింపబడాలని మనం ఏం చేయాలండి, అణిచి కుదించి దిగజారినట్లుగా మనం ఏం చేయాలండి, దేవుని ఆత్మని అడగాలండి కదా.
కదండి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పిన ఆనందించుడి, మీ సహనం సకల జనులకి తెలియనివ్వడు. మనల్ని తిట్టడానికి మీదకి వచ్చినప్పుడు అనేకులు వింటారు. మన సహనం ఓర్పు ఏం చేయాలండి, మనం రేట్ చేసుకోకూడదు. వాళ్ళ మీదకి మనకి ఇంత బలం ఉందని వెళ్ళిపోకూడదండి. మనం ఎప్పుడైతే బలహీనలుగా ఉండి దేవుళ్ళు తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలో ఎవరో సృష్టికర్త, మనలో లోకాన్ని జయించిన వాడు ఉన్నాడని మనకు ఆయన రుజువుపరుచుకుంటాడండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఆయన మన కాపరి అయిన ఊపిరి అయినా కనుక దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాలు మన ఇంట్లో ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. దేవుడు మనకి మహిమ కలుగు గాక. మరి చిన్న సన్మానం ఉందండి కాళీబరాజు గారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. దేవుడు సేవలు ఎక్కువగా ఉంటారు. మేము 26 సంవత్సరాల నుంచి మేము, ఎందుకంటే ఇక్కడ కరుణరాజు కూడా ఉన్నాండి, అందరం కూడా మేము కాలినడకని వెళ్ళి మరి ప్రార్థనలు పిల్లలకు తెలియకుండా వెళ్ళిపోయేదాన్ని. నేను వాళ్ళతో రాత్రులు పగలనకుండా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. దారైపోయేవాడు, జనం ఆగిపోయేవాడు కట్టసపడే తోటలో. మరి డాక్టర్ సంజీవరావు గారి ఇంట్లో పైన ఉండేవాడు, కింద గెస్ట్ రూమ్ ఉండేది మాకు. అయితే ప్రార్థన కొండల మీద ఉన్నట్లు చేసేవాళ్ళు అండి. దేవున్న మనకి మహిమక వెళ్ళిపోయి జనం ఆగిపోయేవారండి. ఏమీ అనలేదండి. వాళ్ళు అన్యులు, ఇప్పటికి కూడా అన్యులేండి ఆ ప్రాంత ప్రజలు కదండి. గుళ్ళు ఉంటాయి కదండి అక్కడ, అవి అయినా సరే వాళ్ళు ఒక్క మాట ఏనాడు నన్ను అనలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రులనక పగలనక కొండల మీద పాడినట్టు పాడేవారు అండి. ప్రార్థన అలా జరుగుతున్నాయండి. అందుకనే మరి సత్యవాక్యం ఎవరు ప్రకటిస్తారంటే యేసురత్నం గారును మరి కాళీబరాజు ఉన్నారు కదా. ఎందుకంటే పరంజ్యోతి గారి బాల, నేను ఆ దృష్టితో ఎవరు చెప్తారా ఆ చర్చిలో వాక్యం అంటే సత్యవాక్యం చెప్పేవారు కాళీబరాజు గారు, యేసురత్నం గారు ఉన్నారు. స్వరం పడింది నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మరి ఆయనకి చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. మరి వచ్చిన కొంతమందికి కూడా దేవుడు వస్త్రాలు పెట్టడానికి బిడ్డలు నాకు పంపించిన వాటిలో నేనేం చేశానండి, కొంచెం చిన్న ఖరీదులో చేసుకొని పెట్టడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగాక. టైం టు టైం వస్తే ఎవరికైనా సరే, నేను పిలవక్కర్లేదండి, పిలవకుండా వచ్చి దేవుని సన్నిధిలో అటెండ్ అయితే కనుక మనం మన బిడ్డలకి ఎలా పెట్టుకుంటామో కదండి. మనం ఆత్మీయ బిడ్డలకు కూడా ఒక ఆశ ఉంటుంది, ఆత్మీయ తల్లిదండ్రులకి కదండి. అది వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అలా పెట్టాలి ఇలా పెట్టాలని ఆశ కలిగి ఆత్మ కనుక దేవుడిది పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మనకి ఆశ ఉంటుంది, వాళ్ళని కూడా చూసుకోవాలని కదండి మనకి. అంతే కానీ ఇప్పుడు నాకు చెప్పలేదు నాకేం కాదండి, నాలో యాజకుడు ఉంటాడని కొంచెం మీకు కూడా ఉండాలి. మనకి క్రిస్టమస్కి ఏంటి, క్రిస్టమస్కి కానీ జనవరి 1కి కానీ ఎవ్వరు కూడా ఫోన్లు లేవు. దేవుడు మనకి మహిమ కలుగా. పిట్టలు గారు చేసినట్టున్నారండి నాకు కదండి, ఫోన్ చేశారు. సంతోషిస్తాం అంతే. ఒకరికొకరు సహోదరులు ఐక్యత కలిగి నిశ్చయించి ఎంత మేలు ఎంత మనోహరం. అది ఆహరం తల మీదుగా పోయబడి అతను అంగీల వంచు వరకు దిగజారిన పరిణత తైలమలి ఉండడం ఆశ్రదము శాస్త్రీయమర్చడం యెహోవా సెలవిస్తున్నట్ట. ఇవాళ సాయంత్రం మరి జీవన్ కుమార్ గారు మరి ఎక్కడండి, అది సేల్ చర్చ్లో ఉందటండి. మరి అందరినీ రమ్మన్నారు, ఫ్యామిలీతో, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావాలి. నాకు ఫోన్ చేశారు, సిస్టర్ గారిని పిలవండి అని చెప్పేసి. నాకు కాళీరాజు గారితో, నాకు ఇప్పుడు కొవ్వలి కుమారరాజు గారు కూడా, అక్క కాళీరాజు గారు చెప్పారా మీరు రావాలి సాయంత్రం అని చెప్పేసి, మీరు మీ బృందాన్ని కూడా తీసుకురండి అని అంటున్నారు. ఆయన జీవన్ కుమార్ గారు చెప్పారని. అంటే దేవుని మాట జీవన్ కుమారే కాదండి, మీరు చెప్పినా కూడా నేను రావాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. నేను చెప్తే మీరు రావాలి, మీరు చెప్తే నేను రావాలి. అలా ఉండాలండి. దేవుడు ఆత్మ పనిచేస్తుందని అర్థమైపోతుందండి అప్పుడు కదండి. అంతే. ఈ పేదవాడు చెప్పారా, అది నెంబర్ మైండ్. దేవుడు వాక్యం మనం ఉండాలి. వినేవారుగా కూడా ఒక్కోసారి ఉంచుతాడు కదండి, ఒక్కోసారి చెప్పేవారుగా ఉంచుతారు. ఏదైనప్పటికీ దేవుడు పనిలో మనం ఉన్నామా లేదా అది మనం చూసుకోవాలి. దేవుడు మందిరంలో స్పెండ్ చేసామా లేదని దేవుడు ఇచ్చిన చిన్న పరిశుద్ధాక మన క్లాస్ని దీవించను గాక. మరి కాళీరాజు గారికి సన్మానం చేస్తానికి అందరూ కూడా నిల్చోవాలని నేను ఆశిస్తున్నానండి. దేవుడు మనకి మహిమ కలుగాక. చిన్న వస్త్రాలు తీసుకున్నామండి ఆయనకి. మరి ఆయన సన్మానం చేద్దామండి. ఆయన ఎందుకంటే సేవలో కష్టజీవుడు నేను చెప్పగలను. దేవుడు సన్నిధిలో ఉండి సేవలో కష్టజీవి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కరుణరాజు గారిని అసలు నేను పట్టించుకునేదాన్ని కాదు, అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఆయన వాక్యం చెప్తుంటే నాకు వండర్ అయిపోతున్నాను నేను. అప్పుడు మేమందరం కలిసి తిరిగే ఉన్నాం. ఆమె వాక్యాలు ఏమో
అంటే నాకు అంతా తెలీదు. దేవుడు మరి అన్యుల నుంచి వచ్చాం కదండి. సర్లే ఆయన ఎవరోలే ఏంటోలే అనుకుంటుండేదాన్ని. ఈ జ్ఞానరాజు గారికి జ్ఞానం ఉండదు. దేవుడు నామానికి మహిమ కలుగు గాక. తప్పైతే నన్ను దేవుడు క్షమించిన కాక. గూండూరు జ్ఞానరాజు గారు కదండి, ఆయన మాకు నిజంగా సహోదరుడు అండి. దేవుడి నామానికి మహిమ కలుగు గాక. ఆయన ప్రార్థన చేస్తే మనకు కార్యాలు జరుగుతాయండి. దేవుడి నామానికి మహిమ కలుగు గాక. అలాగే కాళీరాజు గారు ప్రార్థన చేసిన మనకు కార్యాలు జరుగుతాయండి. మీరందరూ చేసిన మాకు కార్యాలు జరుగుతాయండి. దేవుడి నామానికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. నుంచండి కొంచెం. ఖాళీ బగారు కొద్దిగా సుమన్ రాజు గారు కొద్దిగా సైడ్ అవ్వండి. రండి కొంచెం. మీరు ఇక్కడ నుంచుంటే బాగుంటుంది. దేవుని సన్నిధిలో బయటకు వస్తే బాగుంటుంది. బయటకు వచ్చేయండి అయ్యగారు. అయ్యగారు ఈ బయటికి రండి. బయటికి అయ్యా ఇటు ఇటు. ఓకే దగ్గరికి కూడా వచ్చేయండి. కూర్చొని జరిపేయండి బాబు. దేవుడి పనులు అందరూ మనం పాల్గొనాలి. నేను చెప్పగల మీరు పాల్గొవాలి. మొదటి తిమోతి పత్రిక 5:17 వచ్చిన ఒకసారి చదవండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన. అయ్యగారు అయ్యగారు చదివారా? మొదటి పత్రిక 17 వచ్చిన. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. వాక్యం ద్వారా లేఖనం ద్వారా దేవుడు నాకు హృదయాన్ని తాకి తట్టి మరి కాళీరాజు గారికి వస్త్రాలు మరి ధరించుకోవాల్సిందిగా దేవుడు పాప గిఫ్ట్ ఇచ్చిందండి వాళ్ళ. వాళ్ళు కొడుకులుగా ఉన్నప్పుడు మరి ప్రార్థన చేశారు. వచ్చేయండి రండి రండి. పర్లా ఎందుకని కాదు, వచ్చే మన సేవకులు కదా. అమ్మ లక్ష్మి రావటం కుదురుతుందా? ఖాళీ కొంచెం కనపడుతున్నారు కనపడుతున్నారు. ఓకే. దేవుడు కాళీరాజు గారి సేవని ఆస్వాదించి దీవించడం కాదు. అందరికీ వందనాలండి. ఒక చిన్న మాట చెప్తాను. కూర్చోండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. మరి ఉషారాణి అక్కగారు ఇంచుమించుగా మరి మేము ఇప్పుడు రావటం కాదు కానీ ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల క్రితం అప్పుడు మరి అక్క దగ్గరికి కట్టాసభల తోట టౌన్లో పక్కనే ఉండేవారు. అక్కడ బిల్డింగ్లో రెంట్కి ఉండేవారు. బాబులు చిన్నోళ్ళు, పెద్ద బాబు చిన్నోడు మ్యారేజ్ అవ్వాలా, చిన్న బాబు ఇలా మ్యారేజ్ అవ్వాలా పాపకి. 10th క్లాస్ ఆ టైంలో ఉన్న టైంలో మేము వెళ్ళి ప్రార్థన చేస్తా మేమందరం కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటా సాగేవాళ్ళం, ముందుకు సాగిపోయేవాళ్ళం. అలాగా తర్వాత మధ్యలో నా పరిచయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోయాను. అమ్మగారి పరిచయాన్ని బట్టి అక్కగారు కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రాంతాల్లో దేవుని సేవలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత మరలా రండి ఇలా నేను సేవకులకి సదస్సు పెడతా ఉన్నాను.
మీరు కూడా మాతో ఉంటే మంచిది, పిల్లలు కూడా మీరు ఉండాలని ఆశించారు అని తెలియజేసినప్పుడు మరలా రావటం జరిగింది. ఇంచుమించుగా ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి మీ మధ్యలో నేను ఉంటా ఉన్నాను. సేవకుల సదస్సుల అధ్యక్షులుగా నడిపించడానికి మరి అమ్మగారికి దేవుడు ప్రేరేపణించి వారి కుటుంబ సభ్యులు కూడా మరి అంగీకరించి ఇలా నడవండి చక్కగా అని వాళ్ళు కూడా కుటుంబం అంతా కూడా మరి ఆశపడ్డారు, ప్రేమించే విధంగా మరి ఈ విధంగా వారి పాప గారు కదండి, అమ్మడు గారు వాళ్ళ పాప గారు అంకుల్ గారికి ఈ నూతన వస్త్రాలు ఇమ్మని మొన్న వచ్చారు. నేను కలుద్దాం అనుకున్నాను కానీ కలవలేకపోయాను వారి పిల్లల్ని. కాబట్టి వాళ్ళు ప్రేమతో మరి అందజేయమని ఇచ్చారు. మరి దాన్ని నేను కూడా సౌదర్యంతో స్వీకరిస్తా ఉన్నాను. అందుని బట్టి శరణ్ అమ్మగారికి, వారి కుటుంబానికి, వారి కుమారుల కుటుంబాలకి, వారి కుమార్తె కుటుంబానికి మరి మా కుటుంబం తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. చెప్పలేదు. గత రాత్రి ఈ మీటింగ్ నిమిత్తం నేను వద్దామని ప్రయాణం అయ్యాను. ఈ లోపల మా బంధువులు కొంచెం నూజివీడు తీసుకెళ్ళాలని చెప్పిన వెంటనే ప్రయాణమైన నేను మళ్ళా వెంటనే నూజివీడు వెళ్ళటం, మరి ఆమెను దించి వస్తానని చెప్పి మళ్ళీ రాకపోతే బాగోదు అని నూజివీడు దించి మళ్ళీ నూజివీడులో దించి 7 మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంచుమించుగా 10 గంటల వరకు రాత్రి ఉండి వీటన్నిటి వరకు ప్రేయర్ చేశాం. ఇద్దరమే ఉన్న అమ్మగారు నేను ఉండి వాళ్ళ బాబు గారు సరుకులన్నీ తీసుకుని వచ్చారు. అవన్నీ పైన పెట్టుకుని మరి ప్రార్థన చాలా సమయం 10 గంటల వరకు అమ్మగారు 1 గంట, నేను 1 గంట ప్రేయర్ చేసి ఇవన్నీ సిద్ధపడాలని, ఆయన సేవకులు రావాలి అని గత రాత్రి కూర్చుని ప్రార్థన చేసుకున్నాం. అక్కగారు నేను కూడా ప్రార్థన చేసుకుని 10 గంటలకి స్థలాన్ని విడిచి వెళ్ళటం జరిగింది. నిజమే, ఈరోజు అక్కగారు చెప్పినట్టుగా దేవుని సేవలో మరి ముందుకు వెళ్తా ఉన్నాం. మీ అందరికీ ప్రార్థన సహకారం నాకు ఎంత అవసరం. అలాగే అమ్మగారులు ఉన్నారు ఇక్కడ, మరి వారు కూడా చెప్తా ఉన్నాను, ప్రార్థన చేయండి మా గురించి, మా పరిచయం గురించి ప్రార్థన చేయండి. అయ్యగారు కూడా మరి మా మధ్యలో ఉన్నారు, మరి కొంచెం పనుండి వెళ్ళారు, వారు కూడా మన మధ్యలోకి వచ్చారు. ఎందుకంటే ఈ విధంగా తోటలో చెత్త పని వారు మనందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఒకరొకరు గొప్ప, నేను గొప్ప అంటానికి ఏమీ లేదు కదా. ఒకసారి దేవుడు ఒక్కొక్క ఆధిక్యతలో ఉంచుతాడు అంతే కదా. అలాంటప్పుడు సహృదయంతో మనందరం వేరే విధంగా అర్థం చేసుకోకుండా, అమ్మగారు సాధ్యమైనంత మట్టుకు ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఒక్కోసారి ఇప్పుడు మనకు దొరకవచ్చు, ఇంకోసారి ఇంకొకరు దొరకవచ్చు. కాబట్టి ఒక్కో సమయంలో ఎలా ఇవ్వాలని నిజంగా ఆత్మీయ తల్లిగా ఆమె ఆలోచన చేస్తుంది. దేవుడు ఆమె ప్రేరేపించిన దాన్ని బట్టి ఎవరికి ఏ విధంగా చేయాలి అని ఆలోచన చేసి మేము పోయిన సంవత్సరం ఏమని చెప్పామంటే, మేము సలహా ఇచ్చామమ్మ, ఇలా అక్కగారు ఇలాగా సాకులు వస్తున్నారు కదా, మనం బట్టలు పెడితే బాగుంటుంది అని రాజ్ కుమార్ గారు నేను చెప్పడం జరిగింది. చెప్తే అక్కగారు ఆలోచన చేసి వాళ్ళ పాపగారు వాళ్ళ అబ్బాయికి చెప్పారు, ఇలాగ సావుకులకి మనం నూతన వస్త్రాలు ఇస్తే బాగుంటుంది నాన్న అంకుల్ వాళ్ళు చెప్పారని చెప్తే వాళ్ళు కూడా అంగీకరించి ఇంచుమించుగా మీకు అందిని అండి. ఇక్కడ వాళ్ళకి మీరు కొంచెం వచ్చిన వాళ్ళకి మట్టికి అందిని, అంటే అంతకుముందు రాసుకున్నారు, మరి వాళ్ళకి మట్టికి అందిని. ఒకవేళ అందకపోయినా సహృదయంతో అంటే దేవుని స్తోత్రం, అందిన వాళ్ళకి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందిన వాళ్ళు బాధపడద్దు. కాబట్టి మరొక సంవత్సరం మీకు దొరకొచ్చాం కాబట్టి, ఎందుకంటే పేర్లు రాసుకున్నారు కనుక, అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళ పేర్లు రాసుకున్నారు కనుక వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇంకొక విధంగా మాకు ఇవ్వలేదు అమ్మగారు, మేమంటే మరి సేవకులుగా మాకు ప్రేమ లేదేమో అనుకోవద్దు. అందరి పట్ల ఒకలాగా సమానంగా ప్రేమ ఉంటుంది. ఆత్మీయ తల్లి గారు కనుక అందరి పట్ల ఒకలాగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అందకపోవచ్చేమో, మరి సంవత్సరానికి ఈసారి ఏం చేస్తామంటే ఆలోచన చేస్తాం. ఆ రోజే ఇలా సదస్సు జరిగిన రోజునే అందరికి ఇలాగ ఇవ్వాలి, చక్కగా మీకు ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో అమ్మగారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా చేద్దామని చెప్పారు. కాబట్టి ఈ విధంగా సహకరించండి. ప్రతి నెల రండి. మీకు ఒకటే చెప్తున్నాను, ఫోన్ వచ్చినా రాకపోయినా మిమ్మల్ని పక్కన పెట్టినట్టు బట్టి కాదు. ఒకటి చెప్తున్నా, సిస్టర్ గారు పక్కన పెట్టి మిమ్మల్ని వదిలేసే పరిస్థితి కాదు. కాబట్టి మీకు ఫోన్ అందొచ్చు, అందకపోవచ్చు, కానీ ఈ మినిస్ట్రీ వరకు మరి ఏమండి సృష్టికర్త నేనే మహారాణి మినిస్ట్రీస్ ప్రేమించి మీరు అమ్మగారు చేసినా మేము ఉండి, మీ ఇద్దరం అమ్మగారు నేను, కాబట్టి చేసినా చేయకపోయినా కదండి మీరు అందరూ రావడానికి అర్హులే. కాబట్టి మీరు వస్తేనే మనందరం ఇక్కడ ఈ సభ జరుగుతుంది, సంతోషంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్త్రీలందరూ కూడా, పాస్టర్ అమ్మలకు కూడా, విశ్వాసులందరూ కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పనిలో మీరు రండి, ఎవరు ఏ పని చేస్తారో ఆ పని చేయండి, దాన్ని తప్పనిసరిగా దీవులు ఉంటాయి.
వాళ్ళకుండే దీవెనలు వాళ్ళకి, మన పరిచర్యకు మనం సేవ చేస్తున్నాం, మనకుండే మన దీవెనలు మనకు ఉంటాయి. మనందరం దేవుని తోటలో జత పని వారంగా ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంది కనుక ఆ మాటను బట్టి అలా ముందు కొనసాగిపోదాం. భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా కలిసికట్టుగా ఏమండి చక్కగా ప్రార్థన. అక్కగారు కోరుకునేది ఒకటేనండి, ప్రార్థన చేయాలి. ఈ నెలలో వస్తారు మళ్ళీ రాకుండా ఉండకండి. వస్తే మట్టుకు ఇసుకించొద్దు. ఒకటే చెప్తాను, గత రాత్రి నేను అక్కగారు మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమంటారంటే, ఫలానా వ్యక్తిని అన్నాడు. ఇప్పుడు గమ్ముని మన పేర్లు అక్కగారి గుర్తుండవు కదండి. ఒకసారి కొంచెం గమ్ముని గుర్తుండవు, జ్ఞాపకంలో ఉండవు. మనిషిని చూస్తే అబ్బా మీరండి అనేసి అంటారు గమ్ముని. కాబట్టి మరి ఫోన్లో మాట్లాడి నేనండి మరి అక్కగారు మనం ఫలానా చోటకి ఇంటికి వెళ్ళామండి, అక్కడ ప్రార్థన చేసామండి, లేకపోతే ఎవరినో కలుసుకున్నామండి, అలాగే ఇలాగని నేను కూడా కూర్చున్నాను. దాదాపు 20 నిమిషాలు పొరతిన్నాడు. ఏమంటే అలాగా ఇసుకించవద్దు. ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అనేక మంది ఫోన్ చేసి అమ్మ మా కొరకు ప్రార్థన చేయమంటారు. అవసరమైతే చెప్పారు ఆ సిస్టర్ గారు నాకు, 1 గంటకు కూడా ప్రార్థన చేస్తానండి. వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమనుకున్నా నేను లేచి వారి కొరకు ప్రార్థన చేస్తాను. కొంతమంది ఇసుకిస్తున్నారండి, అలాగైతే నేను మరి నాకు కొంచెం నెమ్మది ఉండదు, అలా ఒకసారి చెప్పండి అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఎక్కువ ఒకవేళ మీరు ఫోన్ చేశారనుకోండి, పలానా అనుకో మర్చిపోయారు అనుకో, సర్లేమ్మా వచ్చి కలుస్తాను మిమ్మల్ని, మీతో మాట్లాడతాను చెప్పండి, ఇసుకించొద్దు. ఎక్కువగా మరి ఎప్పుడన్నా వస్తే ప్రార్థన చేయాలనే ఆశతోనే రండి కదండి. వేరే ఇక అలాగండి పరిస్థితి అలాగండి అని చెప్పొద్దు. మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు సహాయం చేస్తాడు. కాకపోతే ఇక్కడికి వచ్చే మట్టికి ప్రార్థన చేయాలి. మీ సృష్టిగత నీళ్ళలోకి అడుగుపెడుతున్న మనం ఒకవేళ ఇప్పుడన్నా వస్తే అక్కగారితో 5 నిమిషాలు మాట్లాడి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ప్రతిఫలం ఉంటుంది. అక్కగారు మీ కొరకు చేస్తారు, మీరు ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి ఈ విధంగా సహకారులుగా మనందరూ ఉందాం. మరి ఆశతో ఏంటంటే ఈ పరిచర్య ఈ విధంగా నడిపించాలి అనే ఆశతో ఉన్నారు కనుక ఆమె యొక్క అక్కగారి యొక్క ఆశని మనం కూడా అర్థం చేసుకుని అక్కగారితో సహకరించి ఈ పరిచర్యలు ముందుకు నడుద్దాం. జీవనయ్య గారు ఫోన్ చేశారు, నాకు చేశారు, అక్కగారికి కూడా చేశారు. చేసి అక్కడికి వచ్చిన వారందరికీ చెప్పండి, చాలా పెద్ద మీటింగ్గా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాత్రి మరి సిఎస్ఐ కాంపౌండ్ చర్చ్లో పాస్టర్లు అయితే పాస్టర్లు ఇద్దరు కూడా మరి ఫ్యామిలీగా కుటుంబాలుగా రండి. అక్కడ అందరూ కూడా మీరందరూ వచ్చి దేవుని దీవెనలు పొందండి, మాతో సహకరించండి అనే మాట అమ్మగారు కూడా చెప్పారు. మరి నాకు కూడా తెలియజేశారు. జీవన్ గారితో ఎక్కువగా మరి మేము కూడా నడుస్తూ ఉంటాం కనుక మరి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని మీరు కూడా వెళ్ళొచ్చు, సిస్టర్లు కూడా అందరూ వెళ్ళొచ్చు. చాలా పెద్ద ప్రోగ్రామ్గా ఈ రాత్రి 11, 12 అయిపోద్ది అక్కడ. కాబట్టి అందరూ సహకరించండి. ఈ విధంగా మనం పరిచయం ముందు కొనసాగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేస్తారు. జయరాజు గారు రాసుకున్నారు కదా. మర్చిపోయానండి, అరుణరాజు గారు చెప్పాడు. సరే అక్కడికి నామానికి మహిమ కలుగుగాక. చేరవచ్చిన దైవ సేవకులకు, అభిషేకులకు, దైవజనాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న పాట పాడుతున్నాం. నిత్య జీవమే దేహరూపమై నాకై జన్మించెను, నిత్య సూర్యుడే అంధకారలోయలో నాకై ఉదయించెను. నిత్య జీవమే దేహరూపమై నాకై జన్మించెను, నిత్య సూర్యుడే అంధకారలోయలో నాకై ఉదయించెను.
వచ్చానని నూతన జన్మను పొందాలని నూతన సృష్టిగా మారాలని నూతన వధువుని ఉండాలని నూతన యెరూషలేము చేరాలని శ్రీమంతుడే రిక్తుడయ్యాడుగా నా బ్రతుకులో దీపమయ్యాడుగా దీపమయ్యాడుగా నిత్య జీవమే దేహరూపమై నాకే జన్మించెను నీతి సూర్యుడి అంధకారలోయలో నాకే ఉదయించెను రూపము వదులుకొని దాసుని రూపము దాచుకొని మరణపు ముళ్ళను విడవాలని మహిమను విడిచి వచ్చావని భీషణ రూపము వదులుకొని దాసుని రూపము దాచుకొని మరణపు ముళ్ళను విడవాలని మహిమను విడిచి వచ్చావని గొప్ప దేవుడు నీవేనని నన్ను దీవింపవచ్చావని నీ వాత్సల్య వర్షముతో నన్ను చిగురింపచేయాలని గొప్ప దేవుడు నీవేనని నన్ను దీవింపవచ్చావని నీ వాత్సల్య వర్షముతో నన్ను చిగురింపచేయాలని నూతన జన్మను పొందాలని నూతన సృష్టిగా మారాలని నూతన వధువుగా ఉండాలని నూతన యెరూషలేము చేరాలని శ్రీమంతుడే రిక్తుడయ్యాడుగా నా బ్రతుకులో దీపమయ్యాడుగా 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 నిత్య జీవమే దేహరూపమై నాకై జన్మించెను నీతి సూర్యుడి అంధకారలోయలో నాకై ఉదయించెను నీతి సూర్యుడి అంధకారలోయలో నాకై ఉదయించెను నాకై ఉదయించెను మనకై ఉదయించెను ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు ఆయనకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మా చర్చ్ ఓపెనింగ్కి అమ్మగారిని పిలిచినప్పుడు చర్చ్ ఓపెనింగ్ చేసి ప్రార్థన చేసి ఓపెన్ చేశారు. ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరం మసీద్ పాడు అని కొడితే మా ప్రోగ్రామ్స్ వస్తాయి. క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ జరిగిన ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరం మసీద్ పాడు అని కొట్టండి, మా ప్రోగ్రామ్స్ వస్తాయి. అమ్మగారు కూడా చర్చ్ ఓపెన్ చేసింది కూడా దానిలో ప్రార్థన చేసి ఓపెన్ చేశారు. ఆ కార్యక్రమం కూడా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి చూడమని చెప్తూ ఉన్నాను. అమ్మగారు అందరం కలిసి లేచి నిలబడినట్లయితే ఆఖరి ప్రార్థన వద్దాం. దయచేసి ఇక్కడ సేవకురాలు కూడా ఒకసారి లేచి మనందరం కలిసి ఇప్పటి వరకు దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క
యొక్క ఆది నుంచి మరి ప్రారంభించిన ప్రార్థన నుంచి పాటల నుంచి వాక్యం ద్వారా దేవుడు మనందరం దీవించబడిన వారమే ఉన్నాం. ఈ 2025 సంవత్సరం ఈ రోజు నుంచి మరలా 2025 31వ తారీఖు వరకు, డిసెంబర్ 31వ తారీఖు వరకు ఇటువంటి అభిషేకము ఆశీర్వాదం వచ్చును గాక. హల్లెలూయా. అపొస్తలులు 2:2 అంటాడు ఏమని? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లంతయు ఇక్కడ ఈ యొక్క గృహము, సిస్టర్ గారు ఉన్నటువంటి ఈ యొక్క గృహము, ఇది ఒక మేడగది, అపొస్తలులు ఏర్పరచుకున్న మేడగది. హల్లెలూయా. మనందరం కలిసి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై, దీవించబడిన వారబడే మన యొక్క సంఘాలను ఆశీర్వదించబడిన వారమై ఉన్నాం కాబట్టి మనందరం కలిసి మరి యొక్క దేన సేవకురాలు చేసినటువంటి యొక్క మరియు ఖర్చుతో కూడినటువంటి ఒక ప్రయాస, ఆత్మీయతలో ఎదుగుదలలో మరి మనందరినీ ఇలా కలిసి కట్టుకొని మరి ఇలా ఒక్క సింగిల్గా ఉన్నటువంటి ఒక సేవకురాలుగా ఉండి ఇలా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అమ్మగారిని అప్రిషియేట్ చేయించే విషయం. చప్పలు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. అమ్మగారు మనకి బట్టలు పెడతాం కాదు, అసలు మనం పెట్టాలి అమ్మగారికి. అవునంటారా కాదు? కానీ ఆమెకున్నటువంటి ఉదారత్వం, ఆమెకున్నటువంటి సేవలో ఒక మరి యొక్క సేవకుని గుర్తించే యొక్క గౌరవం, అటువంటి మరి ఇటువంటి దేన సేవకురాలు మనకు నిలబడటం, మనకు ఈరోజుగా ప్రోత్సాహకరమైన కొన్ని అంశాలని మనకు నేర్పించడం, ఇంకా ఈ కత్తి అనే సేవకుడిని పొదను పెట్టి వాక్యం ద్వారా మనల్ని ఇంకా ఎదకు తీసుకొచ్చినటువంటి సేవకులు దొరకడం ఎంతోమంది చూసాం, కానీ సేవకురాలు దొరకడం చాలా దొరకదు. అవునంటారు కాదంటారు? ఒకసారి అమ్మగారిని అభినందిస్తూ మనందరం కలిసి మనం ఈరోజు అమ్మగారి కంటూ మనం ఏమి చేయలేం, కానీ దేవుడు మనకు ఒక కుడి హస్తాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుడి హస్తాన్ని అమ్మగారి మీద చాపి మనందరం కలిసి ఆఖరి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ యొక్క దేనదాసురాల మీద ఉన్నటువంటి యొక్క శిరస్సు మీదకి మనందరం కలిసి కుడి చేతితో చాపి ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వెలలిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న యేసయ్య, దయగల తండ్రి, 2025 ఈ యొక్క జనవరి 7వ తారీఖున ప్రభువా మమ్మల్ని ఇంతగానో దీవించి ఆశీర్వదించి యొక్క మరి అపోస్తలు మేడగదిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా వీచిన గాలి ప్రభువా ఇల్లంతయు నుండి మీ పరిశుద్ధాత్మతో ఏ విధంగా నింపబడి ఆ యొక్క గృహమును దీవించినారో ఈ రోజు కూడా ప్రభు ఇటువంటి గృహమును దీవించునుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దీన సేవకురాలు ప్రభువా ఉషారాణి అమ్మగారు చేపట్టినటువంటి యొక్క అయా సృష్టికర్త నిలయము ఈ మహారాణి మినిస్ట్రీస్ బట్టి ప్రభువా మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మేమందరము సేవకులుగా ఇక్కడ గుమ్ముకూడి అయా చిన్న మందగా కూర్చుని ప్రభువా ఈనాడు మేము ఏర్పరిచినటువంటి మీ దీనదాసులైన సేవకురాల ద్వారా కొన్ని మాటలు, కొన్ని పాటలు, కొన్ని అధ్యాయాలు, కొన్ని ప్రవక్తల గురించి ప్రభువా నీ గ్రంథంలో మరుగుపరిచిన కొన్ని విషయాలు మా సేవకులుగా మా సంఘాలకు ఏ విధంగా మేము బయలుపరచాలో, ఆత్మలోను సత్యముతోను ఆరాధించడానికి మేము ఏ విధంగా నిలబడాలో అట్టి వాక్యములు, అట్టి మర్మములు, అన్ని మూల వాక్యములు మాకు నేర్పించే విధానం బట్టి పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. అయా ఈ సమయంలో తండ్రి అయా ఎంతో దూరం నుండి వచ్చినటువంటి సేవకులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యా ఎంత కష్టపడి చలిలో వచ్చి ఉన్నారు, ఎంత కష్టపడి ఎండలో వచ్చి ఉన్నారు, తమకున్నటువంటి బాధ్యతలను వదిలిపెట్టి, బరువులను వదిలిపెట్టి అయా సేవకురాలు పిలిపిన మేరకు తండ్రి వారందరి పనులను అయ్యా చక్క పెట్టుకుని ఇక్కడికి వచ్చి కేవలం నిన్ను స్తుతించడానికి వచ్చారు, కేవలం నిన్ను ఘనపరచడానికి వచ్చారు, కేవలం మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చారు ప్రభువా. మమ్మ మేము తగ్గించుకుని ప్రభువా మిమ్మల్ని హెచ్చించడానికి వచ్చాం. మా యొక్క ఘనత కాదు, మా యొక్క గొప్ప కాదు యేసయ్యా, మా యొక్క మరి గర్వము కాదు తండ్రి. మేమన్నీ తగ్గించుకుని మీ సేవకు నిలబడుతున్న మమ్మలను ఈ నూతన సంవత్సరంలో ఒక అభిషేకము మా అందరికీ వచ్చును గాక. నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుల మీద, సేవకురాల మీద ఏ యొక్క తండ్రి ఆ యొక్క కొరతలు ఉన్నవో ఈ నూతన ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆకాశం నుండి తూములు తెరవబడి ఉన్నవి తండ్రి అయా, ఆ యొక్క తూముల ద్వారా ఆర్థికంగా వెనకబడి ఉంటే
సంఘములో నిర్మాణాలు, ఆ యొక్క దేవాలయాలు, మందిరాలు కట్టడాలు ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం కట్టడానికి మీ యొక్క ఆశీర్వాదాలు వచ్చును గాక. ఎక్కడైతే చిన్న మందగా ఉండి ఆయా సేవకులు అనేక రకాలుగా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి మరి ఇటువంటి మరి ప్రోత్సాహకరమైనటువంటి అవసరాలకు లేకుండా గురయ్యి మానసికంగా నలిగిపోతున్నారో ఈ సంవత్సరం నిందలు అన్ని కొట్టబడువును గాక. నూతన అభిషేకము వారందరూ పొందబడుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఇప్పుడు చేయించున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో ప్రతి ఒక్కరి సేవకుని గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాం అయ్యా. ఏ యొక్క అవసరతల మీదకు, ఏ యొక్క ఇబ్బందుల్లో, ఏ యొక్క అనారోగ్యంలో, ఏ విధమైనటువంటి సమస్యలు మునిగిపోతున్నారో ప్రతి ఒక్క సేవకుడిని కొరత తీర్చి ప్రభువా నూతనమైన అభిషేకమును, నూతనమైన ఆశీర్వాదమును, నూతనమైనటువంటి మీ యొక్క అయా ఒక స్వరమును, ఒక వెలుగును